చేసుకోవడానికి మనలో ఆయన యొక్క దర్శనాన్ని చేసుకోవడం మనం ప్రయత్నం చేయాల్సింది. ఆ విధంగా చేసిన రోజున మీకు మీరు ఇక్కడికి రావట్లేదమ్మా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి కంటిన్యూగా రమ్మని నేను ఎప్పుడు అన్నాను. ఎందువల్లంటే మీరు మీ ఇంటి దగ్గర చక్కగా ధ్యానం చేసుకోండి. ఒక 10 నిమిషాలు చేసుకున్నారు, 5 నిమిషాలు చేసుకున్నారు, 2 నిమిషాలు చేసుకోండి. మీరు ఓపిక చేసుకోగలిగితే తెల్లవారుజాము లేకండి 5 గంటల రోజుల్లో మీరు ఈ కార్యక్రమం పూర్తి చేసుకోండి. ఎందుకు మీకు ఒక నెల రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఆయన దర్శనం అవుతుంది. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక శక్తి పోసాడు మీలో, అంటే ఆ దిశగా ప్రయాణం చేయడానికి కావాల్సిన శక్తిని మీలో పోసాడు. ఆ పోసినప్పుడు ఆ శక్తిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళారు అనుకోండి, దారి దొరుకుతుంది. దారి దొరికితే ఆయన యొక్క దివ్య దర్శనం జరుగుతుంది. దివ్య దర్శనం ఎప్పుడైతే దొరుకుతుందో ఆయనతో మీరు మాట్లాడుకోవచ్చు. మీతో ఎలా మాట్లాడుతున్నారో ఆయన మీతో కూడా అలా మాట్లాడతారు. కాబట్టి మీరు మాత్రం ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఏదో చేస్తాం, పూజ వారం రోజు వెళ్ళాం, చేస్తాం, వెళ్ళిపోయామన్నా అనుకోవద్దు. ఎందువల్లంటే జీవితం ఉన్నంత కాలం కూడా మనం చేయాల్సిన పని చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు ఓకే సార్. స్వామి అనుకోని కదా. ఓం నమో నారాయణ. కళకు వరకు నిలిచారా? అది ఏం చెప్పా తెలియని పని తెచ్చుకుంటే ఎలా ఆడవచ్చిందంటే మరి నేను నామం చెప్పుకుంటానే తొలి మాటలు ఉన్నాయండి. నామం చెప్పుకుంటా ఆవిడ పని అంటే పూర్తయిందండి. నారాయణ గురువు గారు నాకు ఎగిరి గరుడు పక్షి కనపడింది. అద్భుతం అద్భుతం. గురువు గారు నాకు నేత్రాలు కనబడ్డాయండి. చాలా సంతోషం. మా స్వామి వాళ్ళు చూస్తారైతే చెప్పమ్మా. స్వామివారు నా ముందుకు వచ్చి భోజనం చేస్తారని చెప్పాను. ఎలాగమ్మా? స్వామివారు నా ముందుకు వచ్చి భోజనం చేస్తారని అనిపించింది. అయ్యి బాబాయ్ అదృష్టవంతురాలు. బాబు అమ్మ అబ్బాయి ఆయన ముగ్గురు ఎక్కారండి. నేను ఎక్కడైనా కుర్రోడు నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మని చూసినా కూడా వెళ్తాం లేదండి. వెళ్ళకపోతే ఏంటో నేను గుళ్ళోకి వెళ్తున్నాను, గుళ్ళోకి వెళ్తాను, నేను చిత్రాడ వెళ్తాను, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోమంటున్నానండి. వాళ్ళ అమ్మ అంటుంది నేను ఆ గుళ్ళోకి వెళ్తేనే పుట్టాడు నాకు బాబు. ఆ గుళ్ళోకి వెళ్ళి 9 వారాలు వెళ్ళాను నేను. ఆ 9 వారాలు వెళ్ళాకని బాబు పుట్టాడని చెప్తుందండి ఆవిడ. చెప్తుంటేనే గుడి వచ్చేస్తుంది నా కుర్రడు వదులుతులేదండి. మా అమ్మ అంటుంది అమ్మ గుడిపోతుంది, అమ్మ గుడిపోతుంది అంటుందండి. ఆ కుర్రడు వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అంటే నచ్చలేదండి. వెళ్ళకపోతే గుడి అక్కడ అదో ఎదరు చాలా ఎవరికి వెళ్ళిపోయిందండి. అక్కడి నుంచి నడిచి వచ్చాం మళ్ళీ వెళ్ళిపో అంటే వెళ్తలేదు, వదులుతులేదండి. మీ అమ్మరా బాబు మీ అమ్మ దగ్గర అంటే వెళ్తలేదండి. గుళ్ళో కొత్తగా గుళ్ళో తీసుకెళ్ళా, మీ అమ్మ మీ నాన్న గుళ్ళోకి వెళ్ళారా మీరు అని అడిగానండి. బాబు పుట్టాక గుళ్ళోకి వెళ్ళారా అని అడిగితే మేము వెళ్ళలేదండి గుళ్ళోకి. బాబు పుట్టా మీరు దేవుని మర్చిపోయారు, మీకు కొడుకు పుట్టాడని దేవుని మర్చిపోయారు, మీరు అంతే కూడా నాకు కూడా వచ్చేస్తాను అన్నాడు. గుళ్ళోకి వెళ్తారంటే అలాగే అమ్మా నువ్వు దేవుడు చెప్తున్నావు తల్లిగా చెప్తున్నావు కదా వెళ్తాము, పనులు వెళ్తామని వచ్చిన వారి నుంచి వెళ్తామమ్మా అంటే ఆ కూడా వెళ్తలేదండి బాబు. అసలు వాళ్ళ గుళ్ళోకి వెళ్తారండి బాబు, వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి. ఆ గుళ్ళోకి వెళ్తారంటే అప్పుడు వదిలేసేదండి. నాకు కూడా వచ్చేస్తారా? ఓం నమో నారాయణ. చాలా సంతోషం తల్లి. ఓం నమో నారాయణయ్య. ఓం నమో నారాయణ. మొహం కనిపించిందండి, దీపంలా కనిపించిందండి. చాలా సంతోషం. నమో నారాయణ. ఓం నమో నారాయణ. సులభప్పల పండుగకి అల్లుడి గారు వెళ్తారని జరిగింది. నేను రానని అన్నాను మాతోటి. అయితే ఆ రోజు చూడుకోండి నా వచ్చింది. నేను పాదాలు మీకు అలాగే చూస్తున్నాను, నాకు కనిపించాలి మీరు అసలు స్వామి నేను రానన్నానని నాకు కనిపించాలి అంటాను. అప్పుడు కనిపించేది స్వామి పసుపు ముద్రలో కనిపించేది. చాలా సంతోషం.